Hey beautiful souls, welcome to my new channel Glow Up with Sahiti. నా పేరు వచ్చేసి సాహితి. నేను ఈరోజు వెరీ 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ జర్నీని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీతో పాటు. సో నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ యూట్యూబ్ జర్నీలో మీతో పాటు నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటాను మీ నుంచి. సో దానికి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ బేసిక్గా మనందరికీ ఏమనిపిస్తుందంటే మనల్ని మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి అండ్ మనలో మనకి మన బెస్ట్ వర్షన్ని చూడాలి అని అనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఒకవేళ అలా అనిపిస్తే మీరు ఇప్పుడు చాలా రైట్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఈ ఛానల్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ బ్యూటీ, హెల్త్ అండ్ వెల్నెస్. సో ఈ ఛానల్లో మనం ఈ రోజు నుంచి ఈ జర్నీలో బోలెడన్ని టిప్స్ అబౌట్ బ్యూటీ హ్యాక్స్, స్కిన్ కేర్, వెల్నెస్కి సంబంధించినవి, మన మైండ్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇలాంటివన్నిటి గురించి మనం చాలా టిప్స్ నేర్చుకుందాము. ఈ జర్నీలో ఒకరికొకరం వి విల్ షేర్ ద థాట్స్ అండ్ విల్ గో ఫార్వర్డ్. సో నాకు నా ఎక్స్పీరియన్సెస్లో నాకు తెలిసిన విషయాలు అండ్ నా జర్నీలో నేను నాకు మంచిగా అనిపించిన బ్యూటీ టిప్స్ కానీ, నాకు మంచిగా అనిపించిన స్కిన్ కేర్ గురించి కానీ అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి ఐ వాంట్ టు షేర్ 5 టిప్స్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. అంటే ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం 5 టిప్స్ అంటే మనం దీనికోసం పర్టికులర్గా ఏమీ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే మన డైలీ లైఫ్లోనే మనకంటూ టైం కేటాయించకుండా డైలీ లైఫ్లోనే మనం ఈ టిప్స్ని అలా ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ చాలా చిన్న చిన్న హ్యాక్స్, కాకపోతే చాలా పెద్ద మార్పు చేస్తుంది అనమాట మీ లైఫ్లో ఇవి కనుక మనం ఫాలో అవుతే. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ దిస్ 5 టిప్స్ అండ్ ఐ థింక్ ఇవి మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా వరకు నేను ఈ చేంజెస్ చేసుకున్న తర్వాత నా లైఫ్లో నాకు ఇవి చాలా హెల్ప్ అయ్యాయి. అందుకే ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్, హైడ్రేషన్. బేసిక్గా మనలో ఎంతమంది డైలీ ఎంత వాటర్ తాగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎస్. సో బేసిక్గా హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం అనుకుంటాం మనకి టైం లేదు, నాకు కుదరట్లేదు అని. అంటే వీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పాయింట్స్, కానీ మనం హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో దాని గురించి మనం చాలా కేర్ తీసుకోవాలి. బికాస్ మనం హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో దానికి హైడ్రేషన్ అనేది ఒక సింపుల్ టెక్నిక్. అంటే మన లైఫ్లో మనం పెద్ద చేంజెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా దానికోసం. సో ఇట్స్ అ సింపుల్ టెక్నిక్. అది ఫాలో అవుతే మనకు హెల్తీగా ఉండొచ్చు అండ్ మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. సో ఈ హైడ్రేషన్ కోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డ్రింక్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ. స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే బికాస్ అవర్ బాడీ ఈజ్ ఆల్ అబౌట్ 60% ఆఫ్ వాటర్. మనం హైడ్రేటెడ్గా లేనప్పుడు ఇట్ షోస్ ఇన్ అవర్ స్కిన్ అనమాట. మన స్కిన్ అంతా చాలా డ్రైగా, ఫ్లేకీగా ఉంటుంది అనమాట. అంటే మన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డౌన్ అయిపోతాయి. మనం బేసిక్గా వాటర్ తాగితే మనం చాలా యాక్టివ్గా అండ్ చాలా మన మూడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో వీ వోంట్ గెట్ అ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్, అంటే సాడ్నెస్ అట్లాంటివన్నీ కూడా చాలా వరకు. అంటే బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. బికాస్ నేను డైలీ
వచ్చి ఇంత వాటర్ అనేది తాగుతుంటే, నా లైఫ్లో నేను చేంజ్ చేసుకుంటే, నాకు నిజంగా చెప్తున్నా, ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ ఎనర్జెటిక్. సో మీరు ఈ వాటర్ తాగడానికి ఏం చేయొచ్చు అంటే, మీకు ఒకవేళ గుర్తుండట్లేదు అనుకోండి, డైలీ యూ కెన్ డూ లైక్ మనకి అలారమ్స్ పెట్టుకోండి హైడ్రేషన్కి. 2 అవర్స్కి యాప్స్ ఉంటాయి కదా, 2 or 3 అవర్స్కి కీప్ అన్ అలారం. ఇంత వాటర్ తాగాలి, ఇంత వాటర్ ఇంటేక్ చేయాలి అని అలారం పెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, విచ్ హెల్ప్ మీ, నేను ఏం చేశాను, ఐ యూస్ టు యాడ్ సమ్ లైక్ డిటాక్స్ వాటర్స్ లాగా చేసుకునేదాన్ని. అంటే లైక్ ఒక 2 liters ఆఫ్ వాటర్ బాటిల్ తీసుకొని అందులో ఐ యూస్ టు యాడ్ కీరా కానీ, లేకపోతే ఒకరోజు మింట్ లీవ్స్ ఆర్ లెమన్, అలాగా ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ యూ యాడ్ ఇన్ టు ఇట్. సో అది మనకు బాగా వాటర్ అనేది డిటాక్స్ వాటర్ అయిపోతుంది. సో యూ కెన్ హ్యావ్ ఇట్. ఆర్ మీరు ఇంకొక పని కూడా చేయొచ్చు. యూ కెన్ ఒక స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ని అందులో వేసేసి ఆఫ్టర్ 1 or 2 hours మీరు ఆ వాటర్ని తాగొచ్చు. సో మీరే చూస్తారనమాట, మీరు అలా స్టార్ట్ చేస్తే జర్నీ మీరే చూస్తారు. మీ లైక్ మీకు ఎంత చేంజ్ కనిపిస్తుంది అండ్ మీ స్కిన్ ఎంత గ్లో అవుతుంది, అవన్నీ మీరే చూస్తారు. అండ్ మై సెకండ్ టిప్, మూవ్ యువర్ బాడీ డైలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒకవేళ సన్నగా ఉన్నా కూడా అది మ్యాటర్ అవ్వదు. మూవ్ యువర్ బాడీ. మనం ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనము జిమ్కి వెళ్ళేసి వెయిట్స్ ఎత్తామని నేను చెప్పట్లేదు, కానీ బాడీకి మూమెంట్ ఇవ్వండి, చిన్న మూమెంట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మనం ఇప్పుడు అందరం జాబ్స్ చేస్తున్నాం, లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ సిస్టమ్ ముందు కూర్చుంటున్నాము. అండ్ ఆబ్వియస్లీ మనం అప్పుడు మ్యాక్సిమం టైం ఆ సిస్టమ్ ముందే ఉంటాం. వీఆర్ నాట్ ఈవెన్, మనం కొంచెం టైం అలా వెళ్ళి వాక్ చేసుకుని రావడానికి మనకు టైం ఉండదు. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని ట్రై టు, మీరు అలసిపోయినా కూడా, అంటే నేను అలసిపోయాను కదా, నేను ఇప్పుడు వర్కౌట్ చేయలేను అలా ఆలోచించకండి. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సమ్ వర్కౌట్, ఇట్ మే బీ యోగా ఆర్ ఎనీథింగ్, మీ ఇష్టం. వర్కౌట్ మీరు చూస్ చేసుకొని వెన్ యూ స్టార్ట్ డూయింగ్ యువర్ వర్కౌట్, మీకు మీరే ఫీల్ అవుతారు మీ బాడీలో ఎనర్జీ, లైక్ ఎంత యాక్టివ్గా ఉంటున్నారని మీకు మీరే ఫీల్ అవుతారు అనమాట. మీరు ఎప్పుడైతే వర్కౌట్స్ చెయ్యరో అప్పుడే మీరు అలసిపోతారు. మీరు వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా యూ విల్ బీ యాక్టివ్. సో మీరు స్టార్టింగ్లో కొంచెం మీకు కష్టమైనా కూడా పుల్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు వర్కౌట్. కంపల్సరీ వర్కౌట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. మీరు ఒకవేళ యోగా అలాంటివి చేయలేకపోయినా వాకింగ్ అలా చేయండి. నేనైతే ఐ ట్రై టు ఇంక్లూడ్ యోగా. అండ్ ఎప్పుడన్నా నేను డాన్స్ అలా చేస్తాను. లైక్ డాన్స్ అలా చేసినప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ నాకు చాలా యాక్టివ్గా, ఇట్స్ లైక్ ఫన్ యాక్టివిటీ కదా, సో బాగా అనిపిస్తుంది. అండ్ ఐ డూ యోగా యాజ్ అ రొటీన్. సో మీకు ఇదంతా అవ్వకపోతే జస్ట్ డూ వాకింగ్ అండ్ స్ట్రెచెస్. లైక్ నేను మీకు స్ట్రెచెస్లో కూడా ఏమన్నా కొన్ని స్ట్రెచెస్, డైలీ చేసే స్ట్రెచెస్ అలాంటివి నేను మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో ఎందుకంటే ఇవన్నీ మీరు యాక్టివ్గా ఉండడానికి మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మీరు కంపల్సరీ ట్రై టు మూవ్ యువర్ బాడీ. థర్డ్ టిప్ వచ్చేసి స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్ అంటే మనం ఏమి చాలా డబ్బులు పెట్టేసి చేయాల్సినంత అవసరం లేదు. ఒకవేళ లైక్ మీరు పెట్టలేకపోతే ఆర్ ఎల్స్ టైం పెట్టలేకపోయినా, సో మీరు అంత టైం ఆర్ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న చేంజెస్ చేసుకోండి మీ లైఫ్లో. లైక్ యూజ్ అ క్లెన్జర్, గుడ్ క్లెన్జర్. మీ స్కిన్ ఏ టైపో చూడండి. లైక్ ఇట్ మే బి డ్రై, ఆయిలీ, సెన్సిటివ్, అలాగా మీ స్కిన్ ఏ టైపో తెలుసుకోండి. కాంబినేషన్ నార్మల్ తెలుసుకొని మీ స్కిన్కి సూట్ అయ్యే ఒక మంచి క్లెన్జర్ తీసుకొని ట్రై టు యూజ్ దాట్.
ఆ క్లెన్జర్ని మీరు ఏం చేస్తారంటే బేసిక్గా మనం ఏమనుకుంటాం, మనం ఎంత ఫేస్ వాష్ ఆర్ ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేస్తే మనకు అంత క్లియర్ అయిపోతుంది స్కిన్, మన ఫేస్ అంతా క్లియర్ అయిపోతుంది డర్ట్ అని మనం అనుకుంటాం. బట్ కాదు, బేసిక్గా మనం ఎప్పుడు కూడా ఫేస్ వాషెస్ కానీ ఏదైనా సోప్స్ కానీ అవన్నీ ఎక్కువ సార్లు ఫేస్ మీద పెట్టొద్దు అనమాట. మ్యాక్సిమం ఒక 2 or 3 times అలాగా మనకి ఫేస్ వాష్ అనేది డేలో యూ కెన్ డూ. అంటే మీరు బయట నుంచి వచ్చారు అని అన్నప్పుడే మీ ఫేస్కి ఫేస్ వాష్ అనేది యూస్ చేయండి. ఒక జెంటిల్ క్లెన్జర్ని తీసుకొని అది యూస్ చేయండి. అంతేగాని నార్మల్గా డేలో ఒక 5-6 times అలాగా డోంట్ యూస్ ద ఫేస్ వాష్. అంత ఫ్రీక్వెంట్గా యూస్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల కూడా మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ట్రై టు యూస్ ఫేస్ వాష్ లైక్ 2 times or 3 times ఎప్పుడు బయట నుంచి మనం వచ్చినప్పుడు. ఇంట్లో ఒకవేళ ఉన్నాము అని అంటే ఆర్ నార్మల్ బేసిక్గా మనకి పెద్ద డర్ట్ ఏం పట్టలేదు అంటే జస్ట్ ట్రై టు వాష్ యువర్ ఫేస్ విత్ వాటర్. మీరు రెగ్యులర్గా డేలో వాటర్తో ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోండి. దట్స్ రియలీ గుడ్ థింగ్ అనమాట. వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మీకు చాలా హైడ్రేటెడ్గా అనిపిస్తుంది అనమాట స్కిన్. సో మీకు ఎప్పుడైనా డర్ట్ పట్టింది మీ ఫేస్కి అని అన్నప్పుడే గో విత్ ఫేస్ వాష్. ఓకే, సెకండ్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన స్కిన్ని ఎంత మాయిశ్చరైజ్ చేస్తే మన స్కిన్ అంత హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ట్రై టు యూస్ ఎ గుడ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ని యూస్ చేసినప్పుడు ఒక 30 seconds సర్క్యులర్ మోషన్లో మాయిశ్చరైజర్ని మంచిగా బ్లెండ్ చేయండి, అంటే స్కిన్లోకి ఇలా మసాజ్ చేయండి. సో దాట్ మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్లోకి డీప్గా వెళ్తుంది అనమాట. సో బేసిక్గా డ్రై స్కిన్ వాళ్ళకైతే మాయిశ్చరైజర్ చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్గా నాకు ఏమైందంటే మనకి లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ నాకు బేసిక్గా ఎక్కువ డ్రై అనమాట. లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేవి చాలా డ్రై. మాయిశ్చరైజర్ ఎంత హెల్ప్ చేసిందంటే ఒక టైంలో నేను మాయిశ్చరైజర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దెన్ నాకు లెగ్స్కి కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చేసింది, అంటే చిన్నగా లైట్గా ఐ కుడ్ ఫీల్ దాట్. కానీ నాకు రీజన్ తెలియలేదు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి. నాకు ఏమంటారు ఆ చలి వల్ల, ఆ వింటర్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అనమాట. దానివల్ల నాకు కొంచెం ఒక డార్క్ స్పాట్స్ లాగా వచ్చేసాయి అనమాట హెయిర్ ఫాలికల్స్ దగ్గర. నాకు అప్పుడు తెలియలేదు, కానీ దెన్ ఐ రియలైజ్ నాకు మాయిశ్చరైజర్ వెరీ ఇంపార్టెంట్ అని. బికాజ్ అది నేను అప్లై చేయకపోవడం వల్ల దిస్ హ్యాపెండ్. సో వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ద మాయిశ్చరైజర్ నేను చాలా చేంజ్ చూసాను నా స్కిన్లోని. హైడ్రేషన్ వల్ల ఇంత చేంజ్ ఉంటుందా, హైడ్రేట్ చేసుకోకపోతే మన స్కిన్ ఇంత డ్యామేజ్ అవుతుందా అన్న విషయం నేను అప్పుడు చాలా తెలుసుకున్నా. సో నేను అప్పటి నుంచి ఐ క్యారీ స్మాల్ మాయిశ్చరైజర్ బాటిల్. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 2-3 hours ఐ ట్రై టు మాయిశ్చరైజ్ మై హ్యాండ్స్ ఆర్ లెగ్స్. ఎందుకంటే నాకు బేసిక్గా ఎక్కువ హ్యాండ్స్ ఆర్ లెగ్స్ డ్రై కాబట్టి ఐ ట్రై టు మాయిశ్చరైజ్ ఇట్ ఎవ్రీ 2 hours అనమాట. ఈ టిప్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది, చాలా 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 వర్కౌట్ అవుతుంది ఈ టిప్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి సన్ స్క్రీన్ అనేది చాలా మ్యాండేటరీ. సన్ స్క్రీన్ని మనం రెగ్యులర్గా కంపల్సరీ యూస్ చేయాలి. అంటే దట్ మే బి వింటర్, సమ్మర్ ఆర్ ఎనీ సీజన్, ఏ సీజన్ అయినా కూడా సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలి. ఎందుకు అనంటే యూవీ రేస్ అనేవి చాలా హార్మ్ఫుల్ అనమాట. యూవీ రేస్ అనేవి వెళ్తే మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. అంటే మన ఏజింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేస్తామో మన ఏజింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది, ఆగుతుంది. అంటే ఇప్పుడు మనం సన్ స్క్రీన్ ఈరోజు స్టార్ట్ చేసాం అని అనుకుందాం, మనకి ఒక గ్రాడ్యువల్గా ఒక టైం అయ్యే కొద్దీ మనం ఏజ్ ఫర్ సపోజ్ ఇఫ్ వీఆర్ సమ్ 22 or 23, మనం ఒక ఏజ్ వచ్చే కొద్దీ మనం ఇంకా ఇఫ్ యు ఆర్ 22 యూ లుక్ లైక్ 19 లాగా అలా కనిపించేలాగా సన్ స్క్రీన్ విల్ హెల్ప్ యూ.
అది ఎందుకు అని అంటే యూవీ రేస్ అనేది మనకి ఏజింగ్కి చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట మన స్కిన్ని. మనం సన్ స్క్రీన్ వాడకపోతే మాత్రం మనం ఇంకా మనం ఉన్న దానికంటే పెద్ద ఏజ్ లాగా కనిపించే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో ట్రై టు ఇంక్లూడ్ సన్ స్క్రీన్ అకార్డింగ్ టు ద సీజన్. SPF అనేది మార్చుకొని ట్రై టు ఇంక్లూడ్ ద సన్ స్క్రీన్. మీరు ఒకవేళ ఇండోర్స్లో ఉన్నా కూడా మీరు సన్ స్క్రీన్ వాడడానికే ట్రై చేయండి. సో దిస్ టిప్ హెల్ప్ మీ అలాట్. సో నేను మాత్రం రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. నేను ఏ సన్ స్క్రీన్ యూస్ చేస్తాను, ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి, ఏ స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్స్ వాడాలి, ఇవన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో నేను మీకు కంపల్సరీగా చెప్తాను. బికాస్ దిస్ జర్నీ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోయింగ్ అప్. సో మనందరం కలిసి వి ఆల్ విల్ గ్లో. ఓకే. అండ్ మై 4th టిప్, ఈట్ హెల్దీ. సో హెల్తీ ఫుడ్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేదా యు ఆర్ వాట్ యు ఈట్ అని? అది నిజంగా చాలా నిజం. అంటే మనం ఏదైతే ఇంటేక్ చేస్తామో అది మన స్కిన్లో డైరెక్ట్గా కనిపించేస్తుంది అనమాట. సో ఈట్ హెల్దీ. సో మనం ఎప్పుడైనా హెల్దీ ఇంటేక్ చేయడం వల్ల ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఒక బ్యూటీ కోసం అలా అని కాదు, మనకి యాక్టివ్గా ఉండడానికి, ఎనర్జీ ఉండడానికి, అండ్ ఆల్సో ఫర్ మనకి మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండడానికి, మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనము తీసుకునే ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం డైలీ ఏదైతే ఇంటేక్ చేస్తూ ఉంటామో అది ఒకరోజు మనకి డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం మంచి ఫుడ్ అనేది మన బాడీకి ఇస్తూ ఉంటే అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ అనేది ఎలా పడితే అలా తిన్నామంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అవన్నీ ఎరైజ్ అవుతాయి కదా. సో ట్రై టు ఈట్ హెల్దీ. అంటే మీరు ఏం చేస్తారంటే ఎక్కువ చేంజెస్ కూడా చేసుకోమని నేను అనట్లేదు. అంటే మనకి ఇష్టమున్న ఫుడ్ని అవాయిడ్ చేసేసి తినాలి అని కూడా నేను చెప్పట్లేదు. జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. అంటే ఈట్ నట్స్ అనేవి మనకి గ్లోయింగ్ స్కిన్కి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మన మజిల్ బిల్డింగ్కి హెల్ప్ అవుతాయి. మనం చాలా హెల్తీగా ఉండడానికి నట్స్ అనేవి హెల్ప్ అవుతాయి కదా. సో నట్స్ అనేవి మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సోక్ చేసుకోండి నైట్ నట్స్ని, తర్వాత మార్నింగ్ ఇంటేక్ చేయండి. అండ్ ఆల్సో బెర్రీస్ అనేవి చాలా బెర్రీస్ అనే వాటిలో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. సో బెర్రీస్ని తినండి. ఆర్ ఎనీ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ విచ్ యూ లైక్ దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. సో మేక్ ష్యూర్ రోజులో కనీసం ఏదో ఒక ఫుడ్, మీరు తినే ఫుడ్స్లో కనీసం ఒక 2 ఫుడ్స్ అన్నా మీరు హెల్దీ ఫుడ్స్ తినేలాగా చూసుకోండి. అండ్ ఒక పూట యూ హ్యావ్ యువర్ లంచ్, యూ ఎంజాయ్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ట్రై టు ఇంక్లూడ్ హెల్దీ ఫుడ్స్ స్టార్టింగ్లో. తర్వాత మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు మీ బాడీలో చేంజెస్ చూస్తే మీకు మీరే ఆటోమేటిక్గా యూ విల్ షిఫ్ట్ టు హెల్దీ ఫుడ్. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మీకు డైలీ అలా కొంచెం కొంచెం మీ లైఫ్లో చేంజెస్ చేస్తూ ఉన్న తర్వాత మీరేమంటారంటే నేను ఉట్టి హెల్దీ ఫుడ్డే తింటా అని అంటారు. అంత బాగుంటుంది హెల్దీ ఫుడ్ తింటే. మన బాడీ కానీ మన మైండ్ కానీ చాలా యాక్టివ్గా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంక్లూడ్ హెల్దీ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. 5th టిప్, సెల్ఫ్ కేర్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సెల్ఫ్ కేర్కి నాకు టైం లేదు అని అయితే ఎప్పుడు అనుకోకండి. మేక్ టైం అనమాట. అంటే లైక్ ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 10 minutes టైం సెల్ఫ్ కేర్కి కేటాయించండి. ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ కేర్ అనేది చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో సెల్ఫ్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రై టు డూ ఎనీ సెల్ఫ్ కేర్. లైక్ నేనైతే ఒక్కొక్క రోజు సెల్ఫ్ కేర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ మీ. లైక్ ఒక రోజు వచ్చి నేను ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం ఇస్ మై సెల్ఫ్ కేర్. ఒకరోజు ఫీలింగ్ గ్రేట్ఫుల్ ఫర్ మై సెల్ఫ్ ఇస్ ద సెల్ఫ్ కేర్ అనమాట. సో నేను
ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఐ విల్ టేక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ టు ఫీల్ గ్రేట్ ఆర్ టు ప్యాంపర్ మై సెల్ఫ్. అదంతా నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. నా కోసం, నా లైఫ్లో నా కోసం ఐ హ్యావ్ దట్ టైమ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్ మై సెల్ఫ్. సో దట్స్ వాట్ మ్యాటర్స్ కదా. సో టేక్ టైమ్ ఫర్ సెల్ఫ్ కేర్. మీకు ఫేవరెట్ అయిన సెల్ఫ్ కేర్ యాక్టివిటీని నాతో షేర్ చేసుకోండి. బికాస్ ఐ వుడ్ లవ్ టు యాడ్ ఇన్ టు మై లిస్ట్. అంటే నేను కూడా ఫాలో అవుతాను నాకు నచ్చితే. సో ఎందుకంటే నేను కూడా మీ నుంచి నేర్చుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ my very first video, and I hope this step will inspire you to start your glow up journey today. If you enjoyed this video, don't forget to like, share, comment and subscribe to my channel and join our growing community.